తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు సాయంత్రం నేను రిటైర్డ్ అయిన వారి యొక్క అంటే వాళ్ళకి రావాల్సిన బకాయిలు అంటే బెనిఫిట్స్ దాని మీద బకాయిలు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమే. నంబర్ 1. రెండవది ఏంటంటే నేను గత ప్రభుత్వంకి వెళ్ళి అంటే గత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిండ్రు అనేది ఒకటి పెట్టిన. అయితే గత ప్రభుత్వం కూడా ఇస్తలే అంట. అంటే చాలా రోజులకి అంటే నాకు కొన్ని కామెంట్స్ వచ్చినాయి. ఎందుకంటే వీళ్ళు నేను అది కరెక్షన్ చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఆ లైవ్ అది అట్నే ఉంటుంది. కానీ దానికి తోడుగా ఇది కూడా నేను కొన్ని కామెంట్స్ నేను వచ్చిన కామెంట్స్ అంటే ఇందాక నేను పోస్ట్ చేసి లైవ్ చేసినటువంటి దాంట్లో వచ్చిన కామెంట్స్ ఏంటంటే ఈరోజు నారా వెంకటప్పయ్య గారు ఒకటి ఇచ్చిండ్రు. అంటే ఇక ఇది పెట్టద్దు. కాకపోతే అంటే ఈరోజు వాళ్ళు బతకనికే చాలా కష్టంగా ఉందంట, దయనీయ పరిస్థితిలో ఉందని అర్థంగా వచ్చింది. నేను అది ఇంకోటి 2020 మేలో రిటైర్ అయిందంట ఆయన రావాల్సిన బకాయిలు ఇంతవరకు రాలేదంట. ఈయన పేరు గుండా శంకర్ గారు. 2020 మేలో రిటైర్ అయిందంట. ఇంతవరకు ఆయనకు రావాల్సిన డబ్బులు రాలేదంట. దయచేసి ఎవరైనా ఆన్లైన్లోకి వస్తే నా నంబర్ 9866323813 మీరు కాల్ చేయండి. ఫోన్ ఇన్ కూడా తీసుకుంటే ఏమి ఇబ్బంది లేదు. 9866323813. ఓకే. ఇది ఇంకోటి థ్యాంక్స్ అని చాలామంది చెప్పిండ్రు. ఇది నా బాధ్యత కాబట్టి ఇది కాదు. నేను 2021 28 ఫిబ్రవరిలో రిటైర్డ్ అయినాను. నాకు ఇంకా పిఆర్సి ఈఎల్ డిఫరెన్స్ రావాల్సి ఉంది. ఈ కుబీర్లో పెండింగ్ ఉంది సార్. ఇది రేవంత్ పాలన. ఈయన గారు కేసీఆర్ను మించిన కేసీఆర్గా ఉన్నారు సార్. అంటే గత ప్రభుత్వంకి వెళ్ళి జరుగుతుంది నాకు. ఇప్పుడు కూడా ఈయన ఎప్పుడు 2021 ఫిబ్రవరిలో రిటైర్ అయినారు. రవికుమార్ గారు, ఈయన పేరు రవికుమార్ గారు రిటైర్ అయినారు. ఈ విధంగా కొన్ని వచ్చినాయి. అయితే ఇది దాదాపు అంటే ఇక పోయినసారిదే ఈసారి కూడా రిపీట్ అవుతుంది. సేమ్ సబ్జెక్ట్ రిపీట్ అవుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు కూడా తెలంగాణ వచ్చిన నేటి మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈరోజు పూట గడవని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి అర్థం వచ్చేటట్టుగా వెంకటప్పయ్య గారు రాసిండ్రు. దీన్ని ప్రభుత్వం అంటే దాదాపు ఇక నేను సావు దాకా పోని కూడా రెడీగా ఉన్నా అనేది ఈసారి రాసిండ్రు. పరిస్థితి బాగలేదని. కాబట్టి ఇవి ప్రభుత్వం ఆలోచించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి 101% అంటే నేను ఈ కామెంట్ చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే 101% ఎన్హెచ్ఆర్సీ అంటే మానవ హక్కుల ఉల్లంఘన అనేది పూర్తి స్థాయిలో జరిగింది. ఈరోజు శ్రమ దోపిడీ కాకుండా ఇదేంది, ఈరోజు శ్రమ దోపిడీ. మీరు కష్టపడి వీళ్ళు డబ్బు సంపాదించుకొని రూపాయి ప్రభుత్వం దగ్గర కూడబెట్టుకొని ఈరోజు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి చెల్లించిన బకాయిలు అంటే నాకు చాలా అంటే ఈ పాయింట్ నేను బెనిఫిట్స్ అని అంటే చాలా మంది బెనిఫిట్స్ అని పెడుతున్నా. నేను కూడా బెనిఫిట్స్ అనే పద ప్రయోగం చేసిన. కానీ బెనిఫిట్స్ కాదు, అది బకాయిలు. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాల్సిన అవసరం ఈరోజు ప్రభుత్వం పైన ఉన్నది. నంబర్ 1. రెండవది ఏంటంటే నేను ఏదైతే రిక్వెస్ట్లు ఎన్హెచ్ఆర్సీకి చేసినో ఆ ఎన్హెచ్ఆర్సీ కంపల్సరీ వాళ్ళు దీనిపైన తగు చర్య ఖచ్చితంగా తీసుకుంటారు అని నేను అనుకుంటున్నా. అవసరమైతే నేను ఒక 5 నేను ఎన్హెచ్ఆర్సీకి కోరిన 5 కోరికలు ఏంటంటే రిటైర్మెంట్ బకాయిలు నేను నా దాంట్లో బకాయిలని రాసిన. నేను అందులో అయితే బకాయిలనే రిటైర్ అయిన బకాయిలను చెల్లించకపోవడం, దీనిపైన ఎందుకు చెల్లించలేదు. ఈరోజు పని చేయించుకున్నప్పుడు మనం ఇంటికాడ కూడా ఏమైనా పని చేస్తే పొద్దుగాల పని చేయించుకొని సాయంత్రం కరకు వాళ్ళ కూలీ ఇచ్చేసి పంపించేస్తాం వాళ్ళని. అసలు వాళ్ళు ఈరోజు వాళ్ళు పని చేసిన తర్వాత దాదాపు 33, 35 ఏళ్ళు 36 ఏళ్ళు వాళ్ళు పనిచేసి బయటికి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ బకాయిలు మొత్తం వాళ్ళ చేతికి అందించి అతను రిటైర్మెంట్ ముందు రోజే రైల్వేలను అయితే అట్లా ఇచ్చేది. ఇప్పుడు ఎట్లున్నో తెలియదు. కానీ పూర్వం ఒక 20 ఏళ్ళ క్రింద వాళ్ళు రేపు రిటైర్ అవుతుందనంటే ఒక ఫంక్షన్ చేసి గ్రాండ్గా వాళ్ళకు ఇచ్చేసి వాళ్ళ చెక్కులు చేతుల్లో పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు. వాళ్ళు నెక్స్ట్ డేకి వెళ్ళే వాళ్ళు క్యాచ్ చేసుకొని ఆ రోజులలో అవి కొనుక్కునే పరిస్థితి. కానీ ఇవాళ అది దారుణమైన పరిస్థితులు ఈరోజు నెలకొన్నాయి. ఇంకోటి ఏంటంటే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు రామకృష్ణారావు గారు, మీరు ఫైనాన్స్ సెక్రటరీగా కూడా పనిచేసారు. అంటే మీ హయాంలోకి వెళ్ళే ఈ దుకాణం మొదలైందని నాకు అర్థమవుతుంది.
ఎందుకంటే రామకృష్ణారావు గారు గతంలో ఫైనాన్స్ సెక్రటరీ గత ప్రభుత్వానికి ఉండే, ఆయననే రిటైర్డ్ వాళ్ళకి ఇచ్చుడు ఏంది పైసలు, మన వాళ్ళకెందుకు ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇస్తే కమిషన్లు వస్తాయా అని చెప్పేసి చేసినట్టున్నది. ఈ కుబ్బెడ్లో కూడా ఆయన పాత్ర చాలా దయనీయ పరిస్థితులలో ఉండే, అంటే చాలా అక్రమాలకు పాల్పడ్డటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈరోజు ప్రభుత్వం అంటే వీళ్ళకి వస్తే కమిషన్ రావు. ఇప్పుడు ఉద్యోగ విరమణ పొందినటువంటి మనిషికి ఆయన బకాయిలు మొత్తం కంప్లీట్గా ఆయనకి ఇచ్చేసి ఆయన పెన్షన్ ఆయన క్లియర్ చేసి ఇచ్చి పంపిస్తే ఆయన ఏం కమిషన్లు ఇయ్యరు కదా, ప్రభుత్వం పెద్దలకు కానీ లేకుంటే వీళ్ళకి కానీ ఇయ్యరు. అదే ఒక మెగా కృష్ణారెడ్డికి ఇస్తే కమిషన్ ఇస్తారు, లేకుంటే ఇంకెవరా ప్రభుత్వ మన ఈ కాంట్రాక్టర్లకు మధ్య రాఘవ కన్స్ట్రక్షన్స్, ఇప్పుడు ఇంకో కొత్త దుకాణం మొదలు రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇస్తే కూడా కమిషన్ ఇస్తారు. కాబట్టి వాళ్ళకు బిల్లులు ఇచ్చే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నది. ఈరోజు మూసి సుందరీకరణ చేస్తే కమిషన్ వస్తాయి, పైసలు వస్తాయి. కాబట్టి మూసి సుందరీకరణ 1,00,000 కోట్లైనా పర్వాలేదు మేము కడతామంటారు, దానికి 2,00,000 కోట్లైనా పర్వాలేదు మేము కడతామంటారు. ఎందుకు కడతామంటారు అంటే దాంతో వీళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి, వీళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు ఈరోజు దీనికి ఇంకోటి వీళ్ళకి ఒక హక్కు కూడా ఉంది. హక్కు ఎందుకు ఉన్నదనంటే ఈరోజు వృద్ధుల హక్కులను మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్, తల్లిదండ్రులను సీనియర్ సిటిజన్స్ను యాక్ట్ 2007 ప్రకారం వాళ్ళను రక్షించాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉన్నది. నిర్లక్ష్యానికి బాధ్యులైన అధికారులపై కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి నేను ఎన్హెచ్ఆర్కి విజ్ఞప్తి చేసిన. ఇంకొకటి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఉద్యోగులకు మానసిక వైద్య సహాయం కూడా అందించాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళకు డబ్బులు రాక వెళ్ళక రిటైర్ అయిన వ్యక్తికి ఎవరికి అప్పులు కూడా ఇయ్యరు. ఎందుకంటే ఇదివరకు జీతం వస్తే కాబట్టి ఇచ్చేదాన్ని. ఇప్పుడు అవే రావాల్సిన బకాయిలు ఆగిపోయినప్పుడు మా డబ్బులు నేను ఎట్లిస్తారు, కాబట్టి నా వృద్ధాప్యం ఉన్నాడు, రేపేమన్నా అయితే ఆయనకే ఖర్చు అయితే కదా నాకెట్లు ఇస్తారని చెప్పేసి అప్పు ఇవ్వాలనుకున్నోడు కూడా ఇయ్యడు. ఈరోజు అప్పు ఇచ్చే పరిస్థితులు కూడా ఇయ్యరు. కాబట్టి వీళ్ళు ఒకప్పుడు బాగా చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసో ఏదో విధంగా ఉద్యోగం చేసి నలుగురికి అన్నం పెట్టిన వాళ్ళు, నలుగురికి పని చేసిన వాళ్ళు, హుందాగా బతికిన వాళ్ళు, వాళ్ళను చాలా గౌరవంగా వాళ్ళ బకాయిలు వాళ్ళకి ఇచ్చి గౌరవంగా వాళ్ళతోని శాపనార్థాలు పొందితే కూడా మంచిది కాదు. వీళ్ళు బాల్యం నుండి ఇప్పుడు వచ్చే వయసు వరకు చాలా విషయాలు వాళ్ళు చూసిండ్రు, చాలా డెవలప్మెంట్ చూసిండ్రు, చాలా స్థితిగతులను వాళ్ళు చూసిండ్రు, ఎన్నో ఆటుపోట్లు తిన్నారు, ఎన్నో ఈ మార్పులు ఎన్ని ఉద్యమాలు వాళ్ళు చూసిండ్రు. కాబట్టి వాళ్ళతోని శాపనార్థాలు పడకుండా ప్రభుత్వం వెంటనే వాళ్ళ బకాయిలు చెల్లించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేను డిమాండ్ చేస్తలేను, విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా దీనిపైన ఒక లాంగ్ టర్మ్, నేను ఈవినింగ్ బ్యాక్ టు బ్యాక్ సెకండ్ వీడియో స్టార్ట్ చేసిన అంటే ఈ విషయంలో నేను చాలా సీరియస్గా ఉన్నానని అర్థం. ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్న ప్రభుత్వాన్ని మాత్రం ముచ్చెమటలు పట్టిపిస్తాయి ఈ విషయంలో. ఎందుకంటే వాళ్ళని నాకు ఇష్యూ ఇవ్వాల ఒక ఆర్టికల్, నేను చిన్న ఆర్టికల్, ఒక టీచర్ది 2016లో రిటైర్డ్ అయినంట. ఆయన 2016లో రిటైర్డ్ అయితే ఇప్పటి వరకు ఆయన బకాయిలు రాలేదంట. గాడిలో ఎందుకు తెచ్చుకున్నాం మనం తెలంగాణ? దేనికోసం తెచ్చుకున్నాం తెలంగాణ? ఉద్యోగులది కీలకమైన పాత్ర ఈ తెలంగాణలో ఉండే కదా, తెలంగాణ ఉద్యమంలో ఉండే కదా. వాళ్ళు కీలకమైన ఆ రోజు వాళ్ళు కంఫర్టబుల్గానే ఉండే ఆ రోజు. అయినా కానీ తెలంగాణ వస్తే మా బిడ్డలు బాగుపడతారు. ఈరోజు పక్క రాష్ట్రం పెత్తనం ఎక్కువైపోయింది, ప్రమోషన్ రాకుండా గుంజుకుంటున్నాను. కానీ అవి లేవు అన్ని పోయినాయి. ఈ 11 ఏళ్ళ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఏమన్నా అనుకోండి. ఏంది సార్ ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, డైరెక్ట్ కామెంట్ పెట్టండి. ఇదొక కామెంట్ పెట్టండి, చాలా ఇంపార్టెంట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రిటైర్ అయిపోయిన వ్యక్తికి వెంటనే తన బకాయిలు, తనకు రావాల్సిన సొమ్ము మొత్తం ముందే ఇచ్చేదా కాదా? దయచేసి కామెంట్ చేయండి దీనిపైన. ఇచ్చేదా కాదా? మరి ఇచ్చేదైతే మరి ఈరోజు ఆత్మగౌరవ తెలంగాణ, స్వయంపాలన తెలంగాణ, మన నిధులు నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణ, మన పైసలు మన దగ్గరే ఉన్నప్పుడు మనం ఎందుకు బకాయి పడుతున్నాం? మన ఉద్యమకారులకు, మన బిడ్డలకు, మన ఉద్యోగులకు, మన ఉద్యోగ విరమణ పొందినటువంటి పెద్దలకు ఎందుకు ఆ గచ్చంతరం ఏమొచ్చింది ఈరోజు ప్రభుత్వానికి? దేనికోసం వచ్చింది? దీనికోసమే తెలంగాణ తెచ్చుకున్నామంటే ఆ తెలంగాణ అవసరమే లేదు కదా. మరి ఈరోజు బకాయిల తెలంగాణ అయిపోయిందా? ఇది అప్పుడు తెచ్చుకునే తెలంగాణ అయిపోయిందా? ప్రతి మంగళవారం దాదాపు 2,000కి వెళ్ళి 4,000 ఒక వారం, 6,000 ఒక వారం అయితే 8,000 కోట్ల రూపాయలు కూడా ఆర్బీఐ బ్యాంకు తెలంగాణ బాండ్లకు వేలం వేస్తూ ఉంది.
నేను ఒక 2-3 వీడియోలు చేసిన దానిపైన విత్ ఎవిడెన్స్ చూపించిన. ప్రతివారం వీడియో చేయాలంటే కుదరదు కాబట్టి ఆల్రెడీ నేను ఒక 2 చేసిన. ఈరోజు ఆ డబ్బులల్లో కొంచెం వీళ్ళకి ఇచ్చేస్తే ఏం పోతుంది, వీళ్ళకి ఏం పోతుంది? నేను చాలా డీప్ అనాలిసిస్ చేసిన ఇంతకుముందు. కేవలం డిసెంబర్ 2023 నుండి రిటైర్ అయిన వేలాది మంది ఉద్యోగులకు ఇప్పటి వరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. 2024 నుండి 25 ఆర్థిక సంవత్సరంలోనే సుమారు 8,200 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం బకాయిలు ఉన్నది. 8,200 కేవలం ఒక్క సంవత్సరంలోనే. మీరు ఎప్పటికప్పుడు ఇచ్చుకుంటా పోతే ఈరోజు మీకు ఎందుకు బకాయిలు ఉంటాయి? వీళ్ళతో మనం పని చేయించుకున్నాం కదా, వీళ్ళతో ప్రభుత్వం లబ్ధి పొందింది కదా, ఈరోజు వాళ్ళకి పని జరిగింది కదా. కాబట్టి ఈరోజు వీళ్ళకేంది ఇంత ఇచ్చేదని అంటే ఎట్లా చెప్పి మీరు తీసుకుంటున్నారు కదా. ఎమ్మెల్యేలు ఎంపీలు 3 లక్షలు 4 లక్షలు, మీకు డ్రైవర్లు, గన్మెన్లు, డీజిల్, పెట్రోలు, మీరు వేసేది ఏమున్నా చెప్పు. మంత్రులకు మీరు దండుకోనికి ఇవన్నీ ఇచ్చేది. మంత్రులు దండుకోనికి, మంత్రులు తిట్టుకోనికి, మంత్రులు దూషించుకోనికి ఈరోజు రిటైర్ అయినటువంటి వ్యక్తులే కానీ, లేకుంటే సమాజంలో ఈరోజు రుగ్మతలు ఎదుర్కొంటున్న వారి సమస్యల గురించి కానీ చర్చించే ఆలోచన ప్రభుత్వ పెద్దకు లేనే లేదు. ఈరోజు మీరు తన్నుకోనికి, మీరు గుద్దుకోనికి మీకు బంగ్లాలు ఇస్తున్నాం మేము. ఇవి ప్రజల పైసలు కాదా? ఇది ప్రజల పనుల నుంచి వచ్చిన పైసలు కాదా? ప్రజల చెమట బిందువుల నుండి వచ్చిన పైసలు కాదా? ఈరోజు అందులో ఉంటలేరా మీరు? ఈరోజు వీళ్ళకి ఇయ్యనికే మీకు నొప్పి పుడుతుందా? వీళ్ళ బకాయిలు జల్లనికే మీకు నొప్పి పుడుతుందా? మీరు అంత ఎంజాయ్మెంట్ చేసుకొని ఒక గన్మెన్ ఒక బంగ్లాలో మీరు పవర్ మొత్తం ఎంజాయ్ చేసుకుంటా ఈరోజు మీ గెస్ట్ హౌస్లు, మీ ఛాంబర్లు మీరు చేస్తుండేంది? మీరు ఒకరినొకరు తిట్టుకుంటారు, ఒక్కొక్కరు తన్నుకుంటారు. కులాల పేరు మీద ఈరోజు పంచాయతీలు పెట్టుకుంటారు. డిగ్నిటీ అనేది పూర్తిగా పక్కన పెట్టి, మినిస్టర్ ఒక డిగ్నిటీ పాటించకుండా, చీప్గా వ్యవహరించుకుంటా, ఒకళ్ళేమో కాంట్రాక్ట్ నా కులం పేరు నా కులం అని కాదు నన్ను అన్నాడని చెప్పి ఇంకోడు నా పర్సనాలిటీ బట్టి తిట్టిందని ఇంకోడు నా కాంట్రాక్ట్ ఇవ్వలేదని ఇంకో మంత్రి నా మనిషి కాంట్రాక్ట్ ఇవ్వలేదు ఇంకో మంత్రి ఆయనే అన్ని వర్కులు తీసుకుంటున్నాను, నేను ఆల్రెడీ పెట్టుబడి పెట్టినా కాబట్టి నేను సంపాదించుకుంటున్నాను ఇంకో మంత్రి. ఏ తమాషా అయిపోయింది తెలంగాణ అంటే. తెలంగాణ సమస్యలని తమాషా అయిపోయింది. ఒక్కొక్క కామెంట్ చదువుతా ఉంటే కడుపు రగిలిపోతుంది. అరే ఎంత బాధాకరం, ఎంత విచారకరం ఇది. ఈరోజు అరే వాళ్ళు స్వేచ్ఛగా ఇన్ని రోజులు మేము కష్టపడ్డ మిగతా జీవితము వచ్చిన పైసలతోని వాళ్ళకు డబ్బులు ఎవరైనా సరే ఈ రోజులలో పచ్చి నిజం చెప్తుంది, డబ్బులు ఉంటేనే వాళ్ళకు రాబడి ఉంటే, వాళ్ళ దగ్గర 2 రూపాయలు ఉంటేనే ఇంట్లో వాళ్ళకి గౌరవం, ఇంట్లో గౌరవం దొరుకుతుంది, లేకుంటే గౌరవం కూడా దొరకదు. ఇది 75%కి వెళ్ళి 99% ప్రాబ్లం ఉంది. ఒక 1% 100కో 1కోటికో ఒక పిల్లలు ఒకళ్ళ హ్యాపీగా ఉంటే వాళ్ళు చెప్పలేము. కానీ ఈరోజు వాళ్లకు ఎంత ఉన్నా కానీ, ఎంత సంపాదించి పెట్టినా కానీ, ఎంత పైకి తీసుకొచ్చినా కానీ ఈరోజు ఇంటి కొడుకు మనోళ్ళు అవుతారు, కోడలు మనోళ్ళు అవుతారు. కానీ అల్లుళ్ళు బిడ్డలు అయితే కోడలు అయితే మనోళ్ళు కాదు కదా, బయటికి వాళ్ళు వచ్చినారు కదా. ఈరోజు రూపాయి సంపాదన లేనిది, రూపాయి బయటికి వెళ్ళి రాని వాళ్ళకి ఏం విలువ ఉంటుంది చెప్పండి ఈరోజు. కానీ పూర్తిగా పెన్షన్ పైన ఆధారపడే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది చెప్పండి మీరు. ఖచ్చితంగా మందులు తీసుకొని వ్యక్తులు ఒక 1% ఉంటే మహా ఎక్కువ, 99% ఏదో ఒక మందులు తీసుకోవాల్సిందే. ప్రతి నెల డాక్టర్ చెకప్, మందులు కలిపి, టెస్టులు అన్నీ కలిపి దాదాపు 4-5 వేలు వాటికే పోతాయి. ఈరోజు వాళ్ళకి హెల్త్ కార్డులు కూడా లేవు. మరి ఇవేవి లేకుండా వాళ్ళు ఏ విధంగా వాళ్ళు బతకగలుగుతారు? రేవంత్ రెడ్డి గారు, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు 12%, 13% తీసుకొని బిల్లులు ఇస్తావు, వీళ్ళు ఇయ్యరనా? ఓకే, అది కూడా చేద్దాం. మరి లేదు మేము 12%, మాకు 10%, 2%, 3% ఇస్తే ఇస్తారని అంటే అది కూడా చెప్పండి. మరి సిగ్గులో కూడా చెప్పండి. అది కూడా దేవుడా కర్మ అనుకుంటే ఇచ్చుకుంటే ఆల్రెడీ ఏసీబీలో దొరికిన వాళ్ళే కదా మనకున్న ముఖ్యమంత్రి కూడా. యాంటీ కరప్షన్ బ్యూరోకు దొరికి జైలుకు పోయిన ఉద్యోగులే కాదు, వాళ్ళు కూడా పోయిన వాళ్ళే. కరప్షన్ ఉద్యోగుల గురించి మాట్లాడతాను నేను. వాళ్ళు సంపాదించుకున్న వాళ్ళు విల్లాలలో, బంగ్లాలో పెద్ద పెద్ద లక్ష్మారెడ్డి, గొర్రెల స్కామ్ లక్ష్మారెడ్డి బ్రహ్మాండంగా ఉన్నాడు పెద్దగా. అలా రిటైర్ అయిన దొంగలు చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు కంప్లీట్గా పెన్షన్ మీద ఆధారపడ్డ వాళ్ళ వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. కంప్లీట్గా వాళ్ళకు వచ్చిన రిటైర్మెంట్ బకాయిల గురించి మీద ఆధారపడ్డ వారి గురించి మాట్లాడుతున్నా. ఈరోజు ఆ డబ్బుతో ఒక ఇల్లు తీసుకోవాలనో, లేకుంటే బిడ్డకు ఇంకా ఇవ్వాల్సిన కట్నం పైసలు ఇవన్నీ ఇచ్చేది ఉంటేనో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. ఈరోజు
నేను అవినీతి పరులు పట్టుబడ్డోళ్ళు బాగా సంపాదించుకున్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతాను. అదో బ్యాచ్ ఉన్నది అది. వాళ్ళొక ఇప్పుడు వాళ్ళొక 200 మంది 300 మంది దాకా పట్టుబడ్డారు. నేను అట్లా రిటైర్ అయిన వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళకు ఈ రిటైర్మెంట్ పైసలు వచ్చినా రాకుండా పెద్ద ఫరకేం పడది. వాళ్ళు రిటైర్మెంట్ అయినా కూడా చాలా మంది నౌకర్లు కూడా చేసుకుంటున్నారు ఎక్కడో ఒక దగ్గర. అది కాదు ఈరోజు, ఇది పూర్తిగా దీనిపైన ఈరోజు అసొంటి వాళ్ళు చాలా మంది కనబడుతూ ఉంటారు. అసొంటి టీచర్లు, అసొంటి ఉద్యోగులు, అసొంటి బీడీఓలు, అసొంటి ఎంఆర్ఓలు ఈరోజు చాలా మంది ఈరోజు కనబడుతూ ఉంటారు. అక్కడిక్కడ వాకింగ్ పోతుంటే ఆడ ఈడ కనబడుతుంటే ఈరోజు నేను ఒట్టిగా ఏదో ఒక ఆర్టికల్ చూసి ఒక మెసేజ్ చూసి నేను చిన్నగా చేస్తే దాని రెస్పాన్స్ చూసి ఇంత జటిలంగా ఉంది ఈ సమస్య అనేది. ఈ ఇష్యూ గురించి ఎవరు కూడా వీళ్ళు ఎవరి బాధ్యత, వీళ్ళ బాధ్యత ఏంది? ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బాధ్యత ఏంది? మీ డ్యూటీ ఏంది? ఈరోజు వీళ్ళ తరపున సింగిల్ పాయింట్ ఎజెండాగా గట్టిగా నిలబడి కొట్టాల్సిన బాధ్యత మీది. ఈరోజు వీళ్ళు రిటైర్ అయిన వ్యక్తులు వీళ్ళ పేరు మేము నిలబడతామని అన్నారు. ప్రతి దగ్గర పెన్షన్ ఆఫీసులు ఉన్నాయి, ప్రతి డిస్టిక్లో, ప్రతి సిటీలో, ప్రతి టౌన్లో. వాళ్ళ పోయి కలవాలి, మీరు కలవాలి, రమ్మని చెప్పాలి, మీతో మేము నిలబడతామని చెప్పాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఐ విల్ స్టాండ్ విత్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫర్ వాళ్ళకు ఏవైతే బకాయిలున్న వాళ్ళతోని వాళ్ళకు రావాల్సిన అమౌంట్ ఏవైతే రావాలనో పెండింగ్ అమౌంట్, ఓకే, వాళ్ళ పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ తరఫున నేను స్టాండ్ అయి ఉంటాను. నా నంబర్ ఆల్రెడీ చెప్పిన 9866323813. ఖచ్చితంగా నేను స్టాండ్ అయి ఉంటాను మీతోని. ఖచ్చితంగా నిలబడదాం, న్యాయపరమైన పోరాటం చేద్దాం, మైదానపరమైన పోరాటం చేద్దాం. నాకు ఉన్న అవసరమైతే నీళ్లు దాగి ఉద్యమం చేద్దాం. నేను అలా వెనక పోయేటోని కాదు, ఖచ్చితంగా నిలబడదాం. ఎందుకంటే ఇది వాళ్లకు రావాల్సిన ఒక ద లాస్ట్ పేమెంట్ ప్రభుత్వంకి వెళ్ళి వచ్చేది. వారు గౌరవంగా జీవించడానికి, గౌరవంగా బతకడానికి. ముందు ఒక కొటేషన్ విన్నా, ఈరోజు డబ్బు లేకుంటే, అంటే మినిమం డబ్బు అంటే రేవంత్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి, మెగా కృష్ణారెడ్డి అంత కాదు, మినిమం డబ్బులు. చావు కూడా ప్రశాంతంగా రాదని ఉంది. చావు కూడా ప్రశాంతంగా రావాలంటే డబ్బులు ఉండాలి. ప్రశాంతంగా కావాలంటే నొప్పులు, ప్రాణం పోయేటప్పుడు నొప్పులు లేకుండా మందులు వేసుకోవాలి. ప్రశాంతంగా కావాలంటే కడుపుకు టైంకి ఇంత అన్నం కూడా తినాలి. ప్రశాంతంగా కావాలంటే కూరబెట్టడానికి 4 డబ్బులు కూడా ఉండాలి, కూరబెట్టుకోవాలి. ఇవి మినిమం నెసెసిటీ. దీన్ని మనిషి అనేటోడే ఆలోచిస్తాడు. ఈ మానవత్వం ఉన్నోడే నాయకుడు అవుతారు. రిటైర్ అయ్యి రోడ్డెక్కే పరిస్థితి, రిటైర్ అయ్యి దాని గురించి రిటైర్ అయ్యి దీని గురించి శాపనార్థాలు పెట్టుకుంటే ఏ విధంగా నాయకులు అవుతారు? ద టాప్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు ది రిటైర్డ్ ఎంప్లాయీస్. టాప్ ప్రయారిటీ. తక్కిన ఏం కాదు, ఎవరు పథకాలు ఎవరు అడగలే. మేమే రేపేదన్నా ఎవరన్నా పార్టీ పెడతామంటే ఎవరన్నా ముందుకు వస్తే నేను పథకాల పూర్తి వ్యతిరేకంగా ఉంటా. మనం ఆత్మగౌరవంతో ఉన్నాం. వీఆర్ నాట్ బెగ్గర్స్. యు గివ్ మై రైట్. ఇవాళ ఆయన ఉద్యోగం చేసిన ఆయన జీతం ఆయనకి ఇవ్వాలి, అది ఆయన హక్కు. రైతు పండిస్తే ఆయన గిట్టుబాటు ఇవ్వాలి, అది ఆయన హక్కు. ఈరోజు నిజంగా చాతగాంతనంలో కేవలం ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలందరూ మళ్ళీ రూపాయి వేసుకొని ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళు తలా అందులో అవిటి వాళ్ళు పూర్తి వృద్ధురాల్లో వాళ్ళకు ఎటువంటి ఆధారం లేని వాళ్ళకి ఇవ్వడం మాత్రం 100% న్యాయం. రైతు బంధు గీతు అది కాదు. రైతుకు ఈరోజు పెట్టుబడి ప్లస్ ఆయన కావాల్సినది. అమెరికాలో ఉంటారు, 10 ఎకరాలు ఉంటారు. ఆయన మల్లారెడ్డికి ఎందుకండి? మల్లారెడ్డికి ఎందుకు ఇచ్చిన పైసలు మీరు? కేసీఆర్ గారు మల్లారెడ్డికి ఎందుకు ఇచ్చిన పైసలు? నేను కలుపుతా, నేను అనుకోకుండా పెట్టిన లైవ్. ఓకే, నేను ఎనీహౌ ఐ వాంట్ నాకు ఈ డిస్కషన్ చేయాలని ఉంది. ఎందుకంటే నాకు చాలా ఇవాళ బాధ అనిపించింది. ఎందుకు ఆ బాధ అంటే ఈరోజు వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు కూడా ఈరోజు రోడ్డు ఎక్కి ధర్నా చేసిన 2 రోజులకి నా దృష్టికి రాలేదు. సారీ రిటైర్ అయిన ఎంప్లాయీస్, మీరు క్షమించాలి నన్ను. నేను మీ సమస్య పైన నేను చాలా లేటుగా స్పందిస్తున్నా. నేను ఎప్పుడు నా స్పాంటేనియస్ రియాక్షన్ ఉంటుంది. ఎందుకో మీడియా కూడా పెద్ద కవర్ చేయలే. ఈరోజు నేను గూగుల్ సెర్చ్ చేసి ఒక ఇష్యూ నా దృష్టికి వస్తే గూగుల్ సెర్చ్ చేస్తే గూగుల్ సెర్చ్లో నాకు ఈ భయంకరమైన విషయం బయటపడ్డది. ఇన్ని రోజులకి, ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి పడుతుంటే ఇది ఎందుకు ఉద్యోగ సంఘాలు ఎందుకు మాట్లాడతలేరు, ఎమ్మెల్సీలు ఎందుకు మాట్లాడతలేరు, దీని మీద మా ప్రశ్నించేటోళ్ళు ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఈరోజు రోడ్ల మీదకి ఎక్కాల్సిన అవసరం ఉంది. ఈరోజు అవసరమైతే ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఈరోజు పెన్ డౌన్ చేయాలి దీనిపైన.
అరే నిన్నదాకా మనతో పనిచేసినట్టు వ్యక్తులు ఈరోజు జీతాలు లేకుండా ఉన్నారు. జీతాలు లేకుండా ఉన్నారంటే వాళ్ళు ఎట్లా బతుకుతారు అనుకుంటారు, వాళ్ళు ఎట్లా తింటారు అనుకుంటున్నారు, వాళ్ళు ఎట్లా దవాఖానలో పోతారు అనుకుంటున్నారు, ఎట్లా హాస్పిటల్స్కి ఎట్లా పోతారు, వాళ్ళు మందులు ఎట్లా కొనుక్కుంటారు, వాళ్ళు బ్లడ్ టెస్ట్ కానీ అవి కానీ ఏ విధంగా జరుగుతాయి అనుకుంటున్నారు ఇవన్నీ లేకుండా. కాబట్టి ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫోర్మోస్ట్ ఉద్యమం ఈరోజు చేయాల్సింది. అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు సొసైటీ వాళ్ళకి అప్పులు ఉండడం కరెక్ట్ కాదు. మనం అందరం అప్పున్నట్టు ఈరోజు రేవంత్ రెడ్డి అప్పున్నట్టు కాదు నా దృష్టిలో. ఈరోజు తెలంగాణ సమాజం అప్పున్నట్టు ఉద్యోగులందరితో మన సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. అనుకోకుండా మేము లైవ్లో తీసుకున్నా సార్. ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే నేను ఒక ఇష్యూ ఈరోజు చూసి ఒక రిటైర్డ్ ఎంప్లాయీస్ పైన వాళ్లకు దాదాపు ఈ 5-6 సంవత్సరాలకి వెళ్ళి బకాయిలు వస్తలేవు అని చెప్పి వచ్చింది. 5-6 సంవత్సరాలు కాదంట, నాకు కామెంట్స్ పెట్టింది తర్వాత వీడియో కింద. అయితే నేను బై మిస్టేక్ ఏంటంటే నేను NHRCలో కూడా కంప్లైంట్ ఇచ్చిన ఇయ్యాల. అయితే వీళ్ళ హక్కు మొత్తం హరించుకున్నారు అని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే ఒక 2024-2025 అంటే ఈ ఆర్థిక సంవత్సరంలోనే 8,200 కోట్ల రూపాయలు 8,200 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం వీళ్ళకు బకాయి ఉన్నది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 గౌరవంగా జీవించే హక్కు అనేది ఉల్లంఘన జరిగిపోయింది. ఇంకోటి ఇది వృద్ధులపై మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా ఒక వేధింపులే అనేది అంశాలు పేర్కొని నేను ఒక 5 డిమాండ్స్ ఏంటంటే రిటైర్మెంట్ వాళ్ళ బకాయిలు వెంటనే చెల్లించాలి, అది ఎందుకు ఆపిందో దానిపైన విచారణ చేయాలి, ఇది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇది ఆదేశాలు ఇవ్వాలని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఉద్యోగులకు మానసిక వైద్య సహాయం అందించాలని, నిర్లక్ష్యానికి బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని, వృద్ధుల హక్కులను మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 ప్రకారం వీళ్ళ మీద కఠినమైన చర్య కూడా తీసుకోవాలని పెట్టినా సార్. అయితే ఇది మనకు ఎందుకో దృష్టికి రాలేదు. ఇది ఛానళ్ళకి ఒక 2 నెలల కింద వీళ్ళు ధర్నా అది ఇది కూడా చేసిందంట. అయితే ఈ ప్రభుత్వమే నేను ఇప్పుడే చేసింది అనుకున్నా. అయితే కానీ నాకు కింద మెసేజ్ పెట్టిండు సార్. ఆయన 2016 అవుతుంది, నాకు గత ప్రభుత్వంకి అవుతుంది, మా బకాయిలు మొత్తం ఆ విధంగానే ఉన్నాయి అని చెప్పి చెప్పిండ్రు. చెప్పినాకనే కంటిన్యూగా ఇప్పుడు ఇంకో వీడియో లైవ్ లో పెట్టినా. ఒక ఆయన అయితే నేను బతికే పరిస్థితుల్లో లేదని చెప్పిండు. ఇంకొక ఆయన 2020లో నేను రిటైర్ అయినా అని గుండా శంకర్ గారు రావాల్సిన డబ్బు రాలేదన్నారు. ఇంకొక ఆయన నాకు జీవితం మీద విరక్తి అయిన అన్నాడు. ఇంకొక ఆయన ఈయన రవికుమార్, గూడపు రవికుమార్ అంటే ఆయన 2021 ఫిబ్రవరి 28 రిటైర్ అయినా అంటే ఈయన PRC EL డిఫరెన్స్ ఈ కూపర్లో పెండింగ్ లో ఉంది అని చెప్పి ఈయన పెట్టిండు ప్రభుత్వాన్ని. ఇట్లా చాలా మంది సార్ చాలా కామెంట్స్ వచ్చినాయి సార్. దీన్ని మనం న్యాయపరంగా ఎట్లా ఏ విధంగా చేయొచ్చు సార్? పిటిషన్ వేయటమే కామన్ కాజ్ లో ఈ పిటిషన్ వేయటమే. ఎందుకంటే ఎవరు గ్రీవెన్స్ వాళ్ళకు ఉంది కాబట్టి. ఇప్పుడు ACB కేసులు కానీ శాఖాపరమైన దర్యాప్తు ఏం లేవు కాబట్టి క్లియర్ గా ఉన్న వాళ్ళకి సూపరాన్వేషణ తర్వాత పెన్షన్ ఇవ్వాలి గవర్నమెంట్. వాళ్ళు దాచుకున్న డబ్బే కదా అది. ఎంప్లాయీస్ దాంట్లో PF గానీ కాంపెన్సేట్ కాంట్రిబ్యూటరీ కదా. అవును సార్. మరి వాళ్ళ డబ్బులు వాళ్ళకి బ్యాంక్ లో పెట్టిన డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా వేరే డైవర్ట్ చేయడం, రాజకీయాల కోసం డబ్బులు వేరే పనికి మేల స్కీములు పెట్టి వాళ్ళకి ఇవ్వకపోవడం శిక్ష వాళ్ళకి. అయితే వీళ్ళకి ఏంటంటే 62 years ఎంత ఉంది ఇప్పుడు ఎంప్లాయీస్ 61 years కదా. అయితే నేను ఎన్ని రోజులు ప్రేమతో పెంచుతుండేమో అనుకున్నా సార్. ఈ పైసలు ఇవ్వాల్సి వస్తాయని వాళ్ళ ఇది రిటైర్మెంట్ వయసు పెంచారు. అటాచ్మెంట్ అదే, అది కూడా అదొక రీజన్ ఉండొచ్చు. ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత సేవలు చేసిన డబ్బులు దాచుకున్న డబ్బులు ఇవ్వకపోవడం గవర్నమెంట్ ఫెయిల్యూర్. అది డిఫాల్ట్ ఎట్లా అంటే దాన్ని వీళ్ళు డైరెక్ట్ అటాచ్మెంట్ పెట్టి ఇప్పుడు కోర్టులో వేసి ఆ అటాచ్మెంట్ పెడితే అప్పుడు ఈ పనికి మన స్కీముల డబ్బులు డైవర్ట్ చేసి ఇచ్చేస్తారు. 8,000 కోట్లు లెక్క గవర్నమెంట్ కి. ఇది 1 year సార్, ఇది 1 year కాదు బకాయిలు. నాకు తెలిసి దాదాపు ఒక 40-50 కోట్లు ఉండొచ్చు ఈజీగా. 45,000 ఈజీగా కదా సార్. ఇప్పుడు 1 year ఇట్లా వేసుకుంటే సంవత్సరానికి 88,000 యావరేజ్ వేసుకోండి. 5-6 ఏళ్ళు 50,000 కోట్లు ఉంటది. మరి కదా ఇప్పుడు అవన్నీ మినిమం 50 కోట్లు అయితే పక్కా ఉంటుంది సార్ అన్ని. ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళు కూడా లేవంట DL గాని ఇవి గాని. మరి ఇంత ఆర్థిక దరిద్రం ఎట్లా పట్టించారు గత 5-6 సంవత్సరాల నుంచి?
ఈ ఉద్యోగస్తులు గట్టిగా ఎప్పటికప్పుడు ఎందుకు ఇది ఎజిటేట్ చేయలేదు? ఎన్జిఓలు కానీ గెజిటెడ్ యూనియన్లు బలంగానే ఉన్నాయి కదా. ఇప్పుడు అందులో అంత స్వార్థం కదా సార్. పోయిన ప్రభుత్వానికి చెంచాగిరి లెక్క కొన్ని ఉద్యోగ సంఘాలు పనిచేసినాయి. ఇప్పుడు చెంచాగిరి లెక్క ఇప్పుడు కొంతమంది పనిచేస్తుండ్రు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది ఫస్ట్ మంత్ లో రాకపోతే కొంతమంది చచ్చిపోతారు. ఇప్పుడు టెస్ట్ తో ఉన్నోళ్ళు సార్ ఆ కామెంట్స్ నేను చదువుతలేను. ఇప్పుడు ఆ కామెంట్స్ కూడా ఉన్నాయి, మీరు చూడండి. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ లో ఫస్ట్ పెన్షన్ తీసుకునే లోపల చచ్చిపోతున్నారని అనేవాళ్ళు ఏదోరికి. ఇన్ని బాధలండి వాళ్ళ రిమార్క్లు ఎక్కువ ఉంటాయి కదా. అవునవును సార్. సెటిల్మెంట్లు కావు, ఏదో చచ్చి ఆ కేసులు ఈ కేసులు అంటే ఫస్ట్ పెన్షన్ లోపల చచ్చిపోతున్నారు. అది ఇది చాలా దారుణం. మరి ఎందుకంటే ఆ ప్రభుత్వాలు ఒక సెక్షన్ ఆలోచిస్తుంటే ఈ ఉద్యోగస్తులనే దారి తీసుకురావాలి. గట్టిగా రోజు మీడియా ముందు మాట్లాడటం కంటే కోర్టులో కేసులు వేసుకోవాలి. సర్వీసు లో ఏమైనా నిబంధనలు ఉల్లంఘించి ఆపారా? లేదు కదా. యాక్చువల్ గా సార్ ఇది ఉద్యోగ సంఘాలు రిటైర్డ్ అయిన వాళ్ళు అంటే వాళ్ళ సహచరులే కదా, వాళ్ళ బకాయిలు ఇచ్చేంత వరకు పెన్ డౌన్ అనొచ్చు. అవును, వీళ్ళు అనరు. మరి సర్వీస్ ఉన్న వాళ్ళు అనకుండా ఉంటే రిటైర్ వాళ్ళు కూడా సైజు ఉంది కదా, 1000 కోట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళైనా కోర్టుకి ఎక్కాలి. ఇప్పుడు పోస్ట్ రిటైర్మెంట్ లో ఆ బెనిఫిట్స్ రాకుండా పెన్షన్ కూడా రాలేదు. పెన్షన్ వస్తుంది, అది కూడా లేదా పెన్షన్. ఇప్పుడు అవన్నీ ఉన్నాయి కదా సార్, ఇందులో ఏమేమి వస్తలేవు? డిఏలు వస్తలేవు, పిఆర్సీలు వస్తలేవు. పిఆర్సీ ఇప్పుడు రిటైర్ ఉంటది పిఆర్సీ. అవును, వాళ్ళకు కూడా రావాలంట. ఉంటది కదా ఇప్పుడు అది పెన్షన్. అవి రాని వాళ్ళకి అవి పెంచలేదంట. ఇక ఇవన్నీ ఉన్నాయి సార్. అంటే ఇప్పుడు అమ్మినిబస్ కాకుండా సార్ ఇక 2023 నుండి ఇది ఒకసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక ఉద్యోగి ఆసుపత్రి చికిత్స పొందుతూనే తన హక్కుల కోసం లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేయాల్సి రావడం రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎంత అంటే, ఒక ఆయన భద్రాద్రి కొత్తగూడెంలో కొంచెం రీసెర్చ్ చేసిన సార్, ఇది కొన్ని నేను తీసిన. ఇంకోటి తెలంగాణ హైకోర్టు సార్, ఇంకోటి ఉంది. తెలంగాణ హైకోర్టు కూడా ఈ ఆలస్యాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇందులో డిఆర్సీ అదే ఇవన్నిటిపైన ఇవ్వాలని హైకోర్టు కూడా ఇచ్చిందంట దీనిపైన. అవును, మన జ్యుడిషియల్ ఆఫీసర్లు కూడా ఇట్లనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది కేసు. సార్ సీరియస్ అయింది. అట్లనే ఇప్పుడు అట్లనే వెళ్ళాలి. వీళ్ళు కూడా వెళ్తే జ్యుడిషియల్ ఆఫీసర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లో కూడా ఏదో డిలే జరిగింది. నాకు కొంచెం దాని మీద కొంచెం క్లారిటీ లేదు. ఇది ఇప్పుడు ఉద్యోగస్తులైనా ఇప్పుడు గవర్నమెంట్ సర్వీస్ లో రిటైర్ అయిన తర్వాత వేధించకూడదు. హెరాస్మెంటే కదా. హెరాస్మెంటే సార్, మెంటల్ టార్చర్ ఉద్దేశపూర్వకంగా. వీళ్ళకి ఇప్పుడు బెనిఫిట్స్ ఏవి ఆగిపోయింది, దాని మీద ఎవరికి పర్సనల్ గ్రీవెన్స్ వాళ్ళు వెళ్ళాలి. ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వస్తుంది కొంతమందికి ఏమో ఈ పిఎఫ్లు క్లియరెన్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కొన్ని అమౌంట్స్ వచ్చే ఉంటాయి. అవి ఏమైనా ఆగిపోతే అవి ఒక పోరాటం దేనికదే ఉంది వీళ్ళకి. జియోస్ ఇప్పుడు కాగిలో ఫైనల్ చేస్తారు అకౌంట్స్. అక్కడ నుంచి వచ్చిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఎందుకు ఆగుతున్నాయి? ఏం క్లియరెన్స్ లేవు. ఎంత ఒక సంక్లిష్ట వ్యవస్థ కాబట్టి వాళ్ళు ఎవరి గ్రీవెన్స్ వాళ్ళే రిప్రజెంట్ చేసుకొని కోర్టులో వేసుకోవాలి సార్. వేసుకుంటే అప్పుడు లేదా యూనియన్ గా ఒక అందరూ టీజీ గవర్నమెంట్ ఎంప్లాయీ పెన్షన్ బిల్ రాలేదంట, పెన్షన్ కూడా రాలేదంట. రాలేదంటే అది ఎందుకు ఆగింది అనేది ఏమీ లేదంటే అభ్యంతరాలు. వీళ్ళు మరి అది గవర్నమెంట్ తప్పు. వీళ్ళు ఏమన్నా కేసులుండి రికవరీలు ఉంటే అప్పుడు వీళ్ళ తప్పు. అది చూసుకోవాలి, చెక్ చేసుకొని మొత్తం పెన్షన్ అది క్లారిటీ తీసుకుంటే గవర్నమెంట్ తప్పు ఉంటే ఖచ్చితంగా అది కోర్టులో వేసుకోవాల్సిందే. ఎందుకు ఇవ్వదు కోర్టుకి వెళ్ళినప్పుడు? ఈ కోర్టు ఇచ్చినా ఇవ్వలేదంట సార్. కోర్టు ఆర్డర్ ఇచ్చిందా? ఆర్డర్ ఇచ్చినా ఇవ్వలేదంట. కంటెంప్ట్ వేసారా? నా దాంట్లో పెట్టినది. కంటెంప్ట్ వేసారా? కంటెంప్ట్ ఇప్పుడు నేను జనరల్ గా సార్ మామూలుగా ఏంటంటే మంత్రులు ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి అని 4-5 మంత్రులు తండుకుంటుండ్రు కదా అని చెప్పి మీకు జనం సొమ్ము ఇచ్చి మీకు ఇట్లా చేస్తే అని అంటే కింద కామెంట్ వచ్చింది నాకు. ఆ కామెంట్ మీద కొంచెం ముందుకు పోయినా, ఒక కామెంట్ మీద అది తీసుకుంటా పోతా ఉంటే వెళ్తూనే ఉంది. ఇది యాక్చువల్ గా నేను ఆ సబ్జెక్ట్ మీద పోలే. ఒక 5 మంత్రులు కాంట్రాక్ట్ కోసం అనుకుంటుండ్రు. మేము మీకు బిల్లులు ఇచ్చినాం, మీ కార్లు ఇచ్చినాం, మీ గన్మెన్లు ఇచ్చినాం, బంగ్లాలు ఇచ్చినాం, పిఎల్ని ఇచ్చినాం, 10 పార్టీలో పోయి వచ్చినా గానీ అక్కున చేర్చుకున్నాం. మా గురించి ఆలోచించకుండా మీరు తెల్లారే తన్నుకుంటారు ఇంత పిల్లగా అని వీడియో చేసిన. న్యూసెన్స్ క్యాబినెట్లు ఉంటారు చిల్లరగానంతా, చిల్లర పంచాది. అరే ఇప్పుడు వాళ్ళకేమో జీతం ఆపకుండా ఇస్తున్నాం మనము, మధ్యలో వాళ్ళకి స్నాక్స్ గీక్స్ అన్ని ఇచ్చుకుంటా.
మళ్ళీ వాళ్ళకు నాకేమో 71 కోట్ల వరకు నా కాంట్రాక్టర్కి ఇస్తావు, నా మనిషికి ఇవ్వాలి అని ఒక ఆమె వెళ్ళి, ఇంకొక ఆమె నాకు కూడా వాటర్ రావాలి నా స్థానిక మంత్రిని ఇంకొక ఆమె, ఇంకోటేమో లేదు లేదు నేను పెట్టుబడి పెట్టినా కాంగ్రెస్ పార్టీ గెలవనికే, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పేరే చెప్దాం భయమేమో, ఆయనేమో నేను మొత్తం 1000 కోట్ల రూపాయలు పెట్టి పెట్టుబడి పెట్టినా నా వల్లనే పార్టీ వచ్చింది కాబట్టి సంపాదించుకోనికి నాకు టోల్ గేట్ ఫ్రీ పాస్ ఇచ్చిండ్రు అని ఆయన. ఇట్లా ఈ పంచాయతీలు నడుస్తున్నాయి, మరి వీళ్ళ గురించి ఎవరు మాట్లాడతారు పిల్లగాలంటే అని కొన్ని ఇష్యూస్లలో రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కూడా బకాయిలు ఉన్నాయని తెలిసిందంటే కామెంట్, భయంకరమైన కామెంట్ వచ్చింది. అంటే అప్పుడు నేను లైవ్ ఇమీడియట్ గా ఫస్ట్ NHRC లో కంప్లైంట్ ఇచ్చిన, సరే ఏదో ఒక మన చట్టం ఇచ్చేయాలి కదా సార్, ఇక నేను ఇమీడియట్ గా ఇచ్చేసిన, సరే ఉద్యోగులు ఎవరన్నా మనకు లైన్లోకి వస్తే ఖచ్చితంగా మనం లీగల్ సపోర్ట్ చేద్దాం సార్, ఎందుకంటే సార్ ఆయన లైఫ్ మొత్తం చూస్తాడు, భర్తడు ప్రశాంతంగా కావాలంటే కూడా రూపాయలు ఉండాలి కదా సార్, ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, కష్టపడిన తర్వాత ఎంతో మిగులుద్దని అంత కష్టపడతారు కదా, అంతే కదా సార్. సేవింగ్స్ అని ఎందుకు చేసుకుంటారు, ఆ జీతంలో నుంచి ఆ PF లని కట్ అయిపోయి అప్పులు తీర్చి పిల్లలు పెళ్లి చేసేటప్పుడు చాలా ఇబ్బందులు రిటైర్ అవుతారు వాళ్ళు, అంతే కదా సార్. ఇప్పుడు లంచగొండ్ల గురించి మనకు అవసరం లేదు, ACB లంచగొండ్లు విల్లాలలో ఉండేటోళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రభుత్వ పెద్ద పెద్ద విల్లాలు, గొర్రెల స్కామ్ లక్ష్మారెడ్డి అసంటోళ్ళకి అవసరం లే. ఇప్పుడు ఇవాళ విద్యాసాగర్ రెడ్డి అంటే కూడా రిటైర్ అయ్యి ఇప్పుడు చేస్తుంది ఇంకా శ్రీనిధి MDగా. మనం మాట్లాడేది ఏంటంటే పూర్తిగా జీతం పైన ఆధారపడేవాళ్ళది, పెన్షన్ పైన ఆధారపడేవాళ్ళది, రిటైర్మెంట్ వచ్చిన బకాయిల మీద ఆధారపడేవాళ్ళది. వాళ్ళ నాన్ గెజిటెడ్ పోస్టులు NGOs ఎక్కువ ఉంటారు ఇట్లాంటి బాధలు పడేవాళ్ళు. గెజిటెడ్ అంటే వాళ్ళు ఎక్కడో సెటిల్ అయి ఉండొచ్చు, పెద్ద ఇబ్బంది లేకపోవచ్చు. నాన్ గెజిటెడ్ ఎందుకంటే నానా బాధలు ఉంటాయి వాళ్ళకి. దాని గురించి మనం ఇది ఎక్స్క్లూజివ్ గా చేసినాం సార్. తప్పకుండా ఇప్పుడు ఎందుకంటే చాలా మంచి స్కీమ్, ఇప్పుడు అందరి గురించి ఆలోచించాలి, అంతేగా ఎక్కువ ఆలోచించాలి గవర్నమెంట్. ఎందుకంటే ఎంప్లాయీస్ పెన్షన్ వెళ్ళకపోతే అరే సార్ ఇప్పుడు ఉన్నోళ్ళు కాకి ఏడుస్తే 10 కాకులు ఏడుస్తాయి. అరే వీళ్ళు ఇబ్బంది పడుతుంటే ఉద్యోగ సంఘాలు మొత్తం చెంచాగిర్లు అయిపోయినాయి సార్. ఏతులు పోవటం అనేది తగ్గింది గవర్నమెంట్. క్యాలెండర్ ఓపెనింగ్ ఇప్పుడు ఉద్యోగ సంఘాలు క్యాలెండర్ ఓపెనింగ్ ప్రమోషన్లు ఇదే అంటే వాళ్ళకు ఇక ఇంత మించి ఏం లేదు. పేపర్ టైగర్ లేదా ఉద్యోగ సంఘాల గురించి పట్టించుకోవట్లేదు, ఉద్యోగుల గురించి పట్టించుకోవట్లేదు సంఘాలు. అదే పెన్ డౌన్ చేస్తే ఎట్లుంటుంది సార్, పెట్రోల్ పడిపోవాలి ఒక్కొక్కనికి. 83లో NGOలు స్ట్రైక్ చేస్తే అసలు గొప్ప గాలిపోయింది గవర్నమెంట్ కి. 83నా స్వామినాథన్ ఎవరు ఉండేవాళ్ళు అప్పుడే స్వామినాథన్ సార్, ఇద్దరు ఉండేవాళ్ళు. అసలు మీకు కంప్లీట్ మొత్తం అసలు ఎంత దారుణంగా తయారైంది గవర్నమెంట్ సార్. ఇలా ఇంకొక పాయింట్ యాడ్ చేసి క్లోజ్ చేద్దాం సార్. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర విద్యార్థులది, ఉద్యోగులది. ఉద్యోగులనే కామెంట్ పెట్టమన్నా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రిటైర్మెంట్ కాగానే మీకు పైసలు ఇచ్చేదా తర్వాత ఇచ్చేదా అని ఒకటి కామెంట్ అడిగినా, మరి వాళ్ళు ఇవాళ మన నిధులు, మన ఉద్యోగాలు, మన పాలకులు, మన స్వయం పాలన అన్ని ఉన్నాక బకాయిలు ఎట్లొస్తాయి, బకాయిలు ఎట్లుంటాయి? ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయ్యారు. ఫైనాన్స్ మేనేజ్మెంట్ అనేది కంప్లీట్ గా బియాండ్ వెళ్ళిపోయింది. ఎందుకంటే ఓవర్ డ్రాఫ్ట్లు తెచ్చుకునే దగ్గర కార్పొరేషన్ పెట్టి ప్రైవేట్ అప్పులు తెచ్చి ప్రైవేట్లు కట్టామని చెప్తున్నారు కదా. మరి వాటి వడ్డీలు అంటే ప్రైవేట్ కడితే కమిషన్ వస్తాయి కదా సార్, వీళ్ళ రిటైర్మెంట్ బకాయిలు ఇస్తే కమిషన్ ఎందుకు వస్తాయి, రావు కదా. అది భాగం. ఎందుకంటే ఇప్పుడు ఎంప్లాయీస్ అనేది ఇగ్నోర్ చేసి ప్రైవేట్ కాంట్రాక్టర్లతో ఇప్పుడు అప్పులు తెచ్చి కట్టించుకున్నారు, అది వేరే భాగం. ఈ రెగ్యులర్ ఎంప్లాయీస్ చేసే పనులు అనేది వాళ్ళకి పెద్ద ఆనలేదు. ఇప్పుడు మీకు ఇప్పుడు గవర్నమెంట్ వర్క్ ఎన్ని కోట్ల వర్క్ అయినా ఎంప్లాయీస్ తో చేయించారు కదా. అవునవును, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. దానికి అప్పు తీసుకురావడం అనేది వీళ్ళు ఈ ప్రొవిజన్ చేసేది ఈ గవర్నమెంట్ నుంచి అప్పు పడుతాయి. అవును సార్. అప్పు పుట్టిన తర్వాత ఆ అప్పుల నుంచి అది వేరే. ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఎంప్లాయీస్ ఖచ్చితంగా జీతం ఇవ్వాలంటే రెవెన్యూ ఉండాలి. ఏది గవర్నమెంట్ కి రెవెన్యూ ఉండాలంటే ఎందులోంచి ఉంటాయి రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్, ఇట్లాంటి కొన్ని ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. ఆ డబ్బులు కూడా సరిపోక వేరే అప్పులు తెచ్చి ఆ అప్పులు వడ్డీలు కడతాం అనేది కదా వీళ్ళు చెప్పేది. మరి ప్రతిపక్షంలో 10 సంవత్సరాలు ఏం చేశారు, వాళ్ళు ఎందుకు అప్పులు చేస్తారు, క్వశ్చన్ చేశారు ఆ గవర్నమెంట్ ని. అవును సార్. అప్పులు డెట్ ట్రాప్ అంటే ఏంటి, అప్పులు ఊబిలో పురుగుపోవటం ఫస్ట్ టర్మ్ లోనే స్టార్ట్ అయింది. అది 14 నుంచి 18 మధ్యలో స్టార్ట్ అయింది. అదే రామకృష్ణ గారి నేతృత్వంలో.
ఇక అది అప్పుడు జరిగినప్పుడు ప్రతిపక్షం పిఎస్సి అంటే పబ్లిక్ అకౌంట్ ప్రతిపక్షం చేతిలోనే ఉంటది. అవును సార్. ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఇన్పుట్స్ అవుట్పుట్స్ అన్ని ఉంటాయి. క్రెడిట్స్ ఎక్కడ ఓవర్ డ్రాఫ్ట్లు ఇచ్చారు, ఎక్కడ లెండింగ్ చేశారు, ఎన్ని బాండ్లు అమ్మారు, అన్ని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నుంచి వెళ్తాయి. వెళ్ళినప్పుడు వీళ్ళు అసెంబ్లీలో ఒక్క రోజన్నా ఇంత అప్పుల పాలవుతుంది అని ఒక్క రోజన్నా అడిగినట్టు రికార్డులు ఉన్నాయో నాకు తెలీదు. అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడని లేదంటే అది నాకు తెలీదు. ఎందుకు అప్పులు చేశారు? ఇప్పుడు అప్పులు ఫలితం మేము అనిపిస్తున్నాం అంటే మరి అప్పుడు మీరు అది మీకు భాగస్వామ్యం ఉన్నట్టే. అవును సార్. ఆ ప్రభుత్వంలో జరిగిన తప్పులు కూడా ప్రతిపక్షం మీరు జీతాలు తీసుకోలేదా? అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా తీసుకుంటారు కదా సార్. సౌకర్యాలు తీసుకోలేదా? తీసుకుంటారు. మరి తీసుకున్నప్పుడు మీరు ఎందుకు ఊరుకున్నారు? ఈ ప్రభుత్వం ఎంత బాధ్యత ఉందో ఆ ప్రభుత్వానికి అంతే బాధ్యత ఉంది. అవును సార్. రెండింటి మధ్య నలిగిపోయేది ఎవడంటే సామాన్యుడు. సామాన్యుల్లో కూడా ఈ రిటైర్డ్ పీపుల్ చెప్పే పని లేదు. వాళ్ళు ఆధారపడిన ఉద్యోగం కాబట్టి వాళ్ళు మరి లంచగొండల సంగతి పక్కన పెడితే స్వచ్ఛంగా బతికిన సంగతి ఇట్లే ఉంటది. ఓకే సార్. వంట పోరాటం చేయాలి. సరే సార్. అదే ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది అడ్వకేట్ అశోక్, కోటగిరి అశోక్ గారు చాలా కమిటెడ్. ఇది ఈయనకు దాదాపు చాలా ఎకరాల భూములు ఉన్నాయి. ఈయనకు రైతు బంధు వస్తే రైతు బంధును వాపస్ ఇచ్చినటువంటి వ్యక్తి. రైతు బంధు నాకు వద్దని, మా భూములు ఉన్నది మాకు ఎందుకని చెప్పేసి కేసు వేసిన, దాంతోనే ప్రభావితమైనటువంటి వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరున్నారో నాకు తెలియదు. వాపస్ ఇచ్చిన వాళ్ళు కోటగిరి అశోక్ గారు అయితే ఉన్నారు. ఆయనకు వద్దని చెప్పి వాపస్ ఇచ్చాను. కాబట్టి ఆయన చెప్పిన విషయం ఏంటంటే 101% ఇక్కడ ఉద్యోగం చేయించినాక, పని చేయించుకున్నాక వాళ్ళ హక్కు ఏంటంటే వాళ్ళ బకాయిలు చెల్లించాలి. ఈరోజు వాళ్ళ పని చేయించుకున్నప్పుడు డబ్బులు ఇచ్చేయాలి. ఇవ్వకుండా దగ్గర పెట్టుకోవాలంటే దుర్మార్గం అవుతుంది. దాన్ని శ్రమ దోపిడీ అంటారు దాన్ని. ఈరోజు ప్రభుత్వం తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ స్వయం పాలన, తెలంగాణ మన నీళ్లు మన నిధులు, మన నిధుల తెలంగాణ ఈరోజు బకాయిలు పడి శ్రమ దోపిడీ చేసే కార్యక్రమం. దాన్ని ఆత్మగౌరవం ఎట్లా అంటారు? ఆత్మగౌరవం కాదు, ఇది దోపిడీ ప్రభుత్వం అంటారు. దోపిడీ ఎవరు చేస్తారు? బందిపోట్లు చేస్తారు. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు బకాయి పడ్డ ప్రతి ప్రభుత్వం బందిపోటు ప్రభుత్వమే, డెకాయిడ్ ప్రభుత్వం. ఖచ్చితంగా యూ స్టాండ్ విత్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫర్ ద పెండింగ్ బిల్స్. వాళ్ళతో మేము నిలబడతాం, ఖచ్చితంగా వాళ్ళ తరపున కొట్లాడతాం, హ్యాష్ట్యాగ్ క్రియేట్ చేస్తాం, వాళ్ళ ముందు పోతాం, రౌండ్ టేబుల్స్ పెడతాం. ఎవరి సపోర్ట్ మాకు అవసరం ఉండే మేము ఖచ్చితంగా నిలబడతాం. అందరి యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియాను పట్టుకుంటాం, ఖచ్చితంగా ముందుకు పోతాం. ఖచ్చితంగా కామెంట్ చేయండి దీన్ని. బక్క జెట్స్ అండ్ ఫ్యాక్ట్స్. మీరు ప్రభుత్వానికి చేరేంత వరకు కన్నుండి చూడలేని ప్రభుత్వం, చెవులుండి వినలేని ప్రభుత్వం, నోరుండి మాట్లాడలేని ప్రభుత్వానికి ఈ 3 అవయవాలు పనిచేసేదాకా మన ఉద్యమం కొనసాగుతుంది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. ఏంది కాదు